సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైడ్రా 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 ఎక్కడ చూసినా హైడ్రానే. హైడ్రా వచ్చినప్పుడు ఎన్నాళ్ళు ఉంటుందో చూద్దాం అనుకున్నారు. హైడ్రా కమిషనర్గా రంగనాథ్ గారు బాధ్యతలు తీసుకున్నప్పుడు ఈయన ఎంతకాలం ఉంటారు అనుకున్నారు. ఈయన ఐపీఎస్ కదా, దీంట్లో పాలనాపరమైన అనుభవం ఉండదు అని చెప్పి అనుకున్నారు. కట్ చేస్తే ఈరోజు ఇరిగేషన్, లా అండ్ ఆర్డర్ విషయంలో, మున్సిపాలిటీ సిబ్బంది విషయంలో, రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడటం కావచ్చు, గూగుల్ మ్యాప్స్ కావచ్చు, సంపూర్ణ అవగాహన రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద కంప్లీట్గా తీసుకున్న వ్యక్తి రంగనాథ్ గారు. ఎందుకంటే హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ దళాలు ఉంటాయి, దాన్ని కూడా మొత్తం హైడ్రా కింద తీసుకొచ్చారు. 1905 చట్టాన్ని సవరించి అన్ని వ్యవస్థలు ఒకసారి తీసుకొచ్చి పెట్టి ఈ రోజున రేపు 19వ తారీఖు 1 ఇయర్ పూర్తవుతుంది హైడ్రా. ఇది ఎక్కువ కాలం ఉండదనుకున్నారు. కట్ చేస్తే అధికార పార్టీ కేంద్ర మాజీ మంత్రి పల్లవరాజు నివాసాలతో సహా ఆ పార్టీ ఈ పార్టీని కాదు, అన్ని పార్టీలు వైలేషన్ అయినప్పుడు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఆక్రమించుకున్నప్పుడు, అది నాగార్జున ల్యాండ్ అయినా ఎన్ కన్వెన్షన్ కూల్చేశారు. అది పెద్ద పెద్ద యూనివర్సిటీలు రాజకీయ అధికార పార్టీలో ఉన్న అవి కూడా కూల్చేశారు. అది ఎంఐఎంఎల్ అయినా అవి కూడా కూల్చేశారు. ఎవరైనా ఒకటే, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అన్నట్టు హైడ్రా వ్యవహరిస్తుంది. ఒక 1 ఇయర్ అవుతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరికొన్ని సంస్కరణలు హైడ్రాలో తీసుకురాబోతున్నారు రేపు 19వ తారీఖు. మరి ఎక్కడికి ఉంటుంది ఈ ఒత్తిడిలో, ఈ ఎక్కువ కాలం ఉండగలదా అని చెప్పి అనుకున్నారు. మరి హైడ్రా పోలీస్ స్టేషన్స్ వచ్చేసినాయి, హైడ్రాకి వెహికల్స్ వచ్చేసినాయి, తర్వాత అన్ని సిబ్బందులు ఏదొచ్చినా కానీ రెస్క్యూ టీమ్స్ కూడా దాదాపు 800 మంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు వచ్చినప్పుడు కూడా వాళ్ళే దగ్గరుండి చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి పోలీస్ ఆఫీసరే కానీ ఉభయ రాష్ట్రాల్లో ఏవి రంగనాథ్ గారు, ఆవుల వెంకట రంగనాథ్ గారు, ఆయన పేరు తెలియని వాళ్ళు ఉండరు. నక్సల్స్ ఏరివేతలో ఒక డిఎస్పీ కొత్తగూడెం కాడి నుంచి, ఆ తర్వాత ఖమ్మంలో కావచ్చు, లేకపోతే మార్కాపురంలో ఏఎస్పీ చేసినప్పుడు కావచ్చు, లేకపోతే రాజమండ్రి కాకినాడ చేసినప్పుడు కావచ్చు, అక్కడ ఆయిల్ స్కామ్ బయట పెట్టాడు. తర్వాత గంజాయిని తెలంగాణ నుంచి తరిమేయడానికి ఆయన పాత్ర ఎంతో ఉంది. తర్వాత నక్సల్స్ని ఏరివేతలో ఆయన క్లేమూర్ మైన్లో ఆయన్ని లడ్డహాన్ని లేపేయాలని నక్సల్స్ అనుకున్నప్పుడు తప్పించుకోగలిగారు. సాక్షాత్తు అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, సరే ఈయన ఉంటే మా వల్ల కాదంటే, ఆయన లేకపోతే మీరుండరురా బాబు, మీరు చచ్చిపోతారన్నాడు. అంటే ఎంత ఏ పార్టీలు ఉన్నా ఆయన ఎక్కడ భయపడిన వ్యక్తి. ఎవరు అధికారులు పైన ఉన్నా కానీ ప్రభుత్వ సొమ్ముకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే వ్యక్తి. ఒక అయోషా మేరీ హత్య కేసు కావచ్చు, లేకపోతే మారుతిరావు కేసు కావచ్చు, లేకపోతే నల్గొండలో అనేక విషయం కావచ్చు, ఫ్యాక్షనిస్ట్ కావచ్చు, గూండాలు కావచ్చు, రౌడీలు కావచ్చు, ఎవరినైనా అణిచివేయటంలో రంగనాథ్ గారు మించిన వాళ్ళు లేరు. ఎక్కడ భయం అనేది ఆయనకి లేదు. ఎందుకంటే వాళ్ళ నాన్న 90 సంవత్సరాలు ఉన్న ఏపీ సుబ్బయ్య ఐఏఎస్ ఆఫీసరు, వాళ్ళ నాన్నే ఆయన గురువు. ఎక్కడ చేసినా, ఏ పార్టీలు వచ్చినా, అటు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆయనకు ప్రముఖ పాత్రే ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన ఆయనకి ఎందుకు ఇస్తున్నారంటే ఆయన అయితే చేయగలడని. అంతకుముందు 150 సర్కిల్లో ట్రాఫిక్ రూల్స్లో సంస్కరణలు తీసుకొచ్చి హైదరాబాద్ని ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేశారు. అదేవిధంగా చలానాలు ఎక్కువగా దశాబ్దం పైన 10 సంవత్సరాల నుంచి చలానాలు కట్టకుండా తిరుగుతుంటాయి. 450 కోట్లు 500 కోట్లు బకాయిలు ఉంటే 50% తగ్గించి 250 కోట్లు ఆదాయం వచ్చేట్టు చేసి, అది ఒక నెల జీతాలకి తెలంగాణ ప్రభుత్వం వచ్చేట్టు చేయగలిగాడు. సంస్కరణలు తీసుకురావడంలో ఆయన దిట్ట. అన్ని శాఖలపైన అవగాహన తీసుకురావడంలో ఆయన, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు 100% పూర్తి చేస్తున్నారు. ఈరోజు ప్రతి సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అది బుధవారం వెరిఫై చేసేసి గురువారం ఫీల్డ్లో వెళ్తున్నారు. అది ఎంత వాళ్ళైనా, ఎందుకంటే జంటనగర్ జలాశయాలనే ఆక్రమించుకున్నారు. పార్కులు ఒకప్పుడు 1500 2000 పార్కులు ఉన్నాయి, ఇప్పుడు 400 పార్కులు ఉన్నాయి. పార్కులు కూడా లేకపోతే, తర్వాత సరైన గాలి పీల్చుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి రాకులు లేకపోతే, చెరువులు కూడా ఆక్రమించుకుంటే, చివరికి నాలాల మీద కూడా వాణిజ్య భవనాలు కట్టుకుంటే, మరి హైదరాబాద్ని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా 2030 నాటికి రావాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎవరికి అప్పచెప్పాలో బాధ్యత ఆ వ్యక్తికి అప్పచెప్పారు. ఆయన కూడా చాలా ఇంకా సర్వీస్ ఉంది. హైదరాబాద్ని సంపూర్తిగా యొక్క సంస్కరణ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి హైడ్రా జిల్లాలకు కూడా కావాలని అన్ని జిల్లా వాళ్ళు అధికార పార్టీని కోరుకుంటుంది. మరి హైడ్రా రేపు 19వ తారీఖు ఇంకేమి నిర్ణయాలు తీసుకోబోతుంది, భవిష్యత్ ప్రణాళిక ఏంటి? ఇప్పటివరకు దాదాపు 25,000 ఎకరాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారు గూండాలు, కబ్జాకోర్లు. ఎందుకంటే ఒక మనిషి జీవితకాలం ఇక్కడ ఉద్యోగం చేసుకోవడానికి వస్తుంటారు, 1 కోటి మంది పైన జనాభా ఉన్నారు ఇక్కడ. అటువంటి వాళ్ళు నెలసరి జీతంతో బ్యాంకు లోన్ తీసుకుని, అప్పో తీసుకుని ఒక ఈ పేదవారికి ఒక ఇంటి కల, సొంత ఇంటి కల. ఈరోజు స్థలం కొనుక్కుంటా అది కబ్జా చేసేస్తున్నారు. కబ్జాదారులు ఈరోజు కన్నేస్తే రేపు ఉండలేని పరిస్థితులు ఉంది. డబుల్ రిజిస్ట్రేషన్స్, రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మరి అటువంటిది కబ్జాదారులు కోడల నుంచి హైదరాబాద్ కాపాడుకోవాల్సిన బాధ్యత లేదా అంటే ఉంది. మరి నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలకి మంచి స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలి, మన చెరువులు, కుంటలు ఉండాలంటే మరి చేయాలా లేదంటే, త్యాగాలకు సిద్ధపడాలంటే కావాలి మరి.
మరి ఎవరో ఎక్కడి నుంచో వచ్చి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలు పెట్టి హైదరాబాద్ని డెక్కన్ ప్లాటులో ఉన్నది ఎటువంటి తీవ్రమైన భూకంపాలు కానీ రావడానికి అవకాశం లేదు. హుస్సేన్ సాగరే ఒక సముద్రంగా మనం భావిస్తాం. మరి అటువంటిది హైదరాబాద్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్‌గా ఎదుగుతున్నప్పుడు ఇటువంటి కోరల నుంచి హైదరాబాద్‌ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందనేది నిత్యం అది సత్యంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి రంగనాథ్ గారు ఎక్కడ భయం అనేది లేని వ్యక్తి. ఇంకా మరిన్ని సంస్కరణలు నేను ఇందాక చెప్పా కదా 1905 చట్టాన్ని జీహెచ్ఎంసీలో అవినీతి వస్తే ఆ యొక్క బాధ్యతలు కూడా హైడ్రాకి అప్పచెప్పారు. రిటైర్డ్ ఆర్మీ వాళ్ళు కూడా హైడ్రాలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు. మొన్న ఈ మధ్యనే 200 మంది డ్రైవర్లని అపాయింట్ చేసుకున్నారు. అనేక సంస్కరణలకి ఈరోజు బీజకం పడిందనమాట. 1905 చట్టాన్ని గత ముఖ్యమంత్రులు ఎవరు చేయలేని పని వీళ్ళు చేస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. 1905 చట్టాన్ని సవరించి హైడ్రాకి పూర్తి సర్వాధికారాలు ఇచ్చారంటే హైడ్రా ఎంత బాధ్యతతో హైదరాబాద్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇంకా అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకునే పనిలో ఉన్నారు. నిన్నగాక మొన్న జూబ్లీహిల్స్ 200 కోట్ల భూమిని కూడా ఒక 15 సంవత్సరాల నుంచి నెలకి 15 లక్షలు రెంట్ తీసుకుంటున్నాడంట. అది ప్రభుత్వ భూమి, పార్కు భూమి, అక్కడ బిల్డింగ్లు కట్టి. మరి ఎలా? ఇంకొకటి పార్కు భూమి మధురానగర్లో 30 కోట్ల విలువైన భూమి. ఇట్లా వందల కోట్లు ఇప్పటివరకు దాదాపు 1000 నుంచి 2000 కోట్ల ప్రభుత్వ భూముల్ని హైడ్రా స్వాధీనం చేసుకుంది. అందరూ కూడా జంట నగరాల్లో నివసించి అందరూ కూడా హైడ్రా వచ్చిన తర్వాత మాకు ఒక ధైర్యం వచ్చింది, మాకు భరోసా ఇచ్చింది, మాకు సమస్య ఉంటే చెప్పుకోవడానికి ఒక హైడ్రా అనే ఒక యంత్రాంగం వచ్చిందన్నారు. రేపు ఎఫ్ఐఆర్ కూడా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఇంకా పోలీస్ స్టేషన్లో కాకుండా హైడ్రా పోలీస్ స్టేషన్స్ వెళ్ళి కంప్లైంట్ చేసుకునే అధికారం కూడా హైడ్రాకి వచ్చేస్తుంది. ఇవన్నీ కనుక జరిగితే కోర్టులు ఉన్నాయి కదా, సంవత్సరాల తరబడి అవతల వారు పోరాడలేరని చెప్పేసి వీళ్ళు అట్లా కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు. అది కూడా స్టే వెకేట్ చేయించే ఇది హైడ్రాకి ఈరోజు తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నది. కాబట్టి రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. హైడ్రా ఈ సంవత్సర కాలంలో చేస్తున్న అభివృద్ధిని, రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్న చొరవని, గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రేవంత్ రెడ్డి గారు హైడ్రా మీద పూర్తి దృష్టి పెట్టాడు. సమర్థవంతమైన రంగనాథ్ గారిని హైడ్రా అధికారిగా నియమించడం వల్ల చాలామంది విమర్శనవాదులు